సంక్రాంతి రోజు మా అమ్మాయి అన్నీ చేస్తానని చెప్పేసి ఒకటే గొడవ. తనే చేసిందన్నమాట. నేను గైడ్ చేశాను ఏది ఎలా చేయాలి ఏంటని. పండగలప్పుడు ప్రసాదాలు ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి, టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుందిలే అని చెప్పి సరే అన్నాను. మరి సంక్రాంతి స్పెషల్స్ ఏవేవి చేసింది అనేది మీకు ఈ వీడియో చివరిలో షేర్ చేశాను, తప్పకుండా చూడండి. పవనేమో గుమ్మాలకి మామిడాకులు పెట్టి దేవుడికి పువ్వులు పెట్టి దీపాలు పెట్టి బిజీలో ఉన్నారు. నేనేమో బట్టలు ఆరేసి కొన్ని బట్టలు ఉంటే మడతేసి మధ్య మధ్యలో వీళ్ళకి కావాల్సినవి అందిస్తూ మా అమ్మాయి గైడ్ చేస్తూ ఇంక అన్ని రెసిపీస్ అయిపోయి లాస్ట్లో బొబ్బట్లు ప్రిపరేషన్ పెట్టుకున్నాం. మా అమ్మాయి ఏమో బొబ్బట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను కాల్చాను. సంక్రాంతికి చక్కెర పొంగలి బెల్లంతో కంపల్సరీగా చేస్తాం కదా, సో ఇంకా స్వీట్ చేస్తాం కదా, బొబ్బట్లు ఎందుకురా అని అంటే లేదు నేను బొబ్బట్లు కూడా చేస్తాను, లేదా బూర్లు వేస్తానని. ఇంకా బూర్లు వేస్తుందంటే నాకు భయం వేసిందన్నమాట. అవి కనుక సరిగ్గా రాకపోతే ఎక్కడ పేలుతాయో అని చెప్పేసి వద్దు బొబ్బట్లే చేద్దాం అని చెప్పి ఇంకా బొబ్బట్లే చేయించాను. ఇంకా తను బొబ్బట్లు ప్రిపేర్ చేస్తే నేనేమో కాల్చాను. ఈ బూర్లు వేయడం మాత్రం నాకు ఎప్పటికీ సరిగ్గా రాదండి, అందుకని మానేశాను. 3-4 టైమ్స్ ట్రై చేశాను. 3 టైమ్స్ కూడాను అవి విడిపోవడం పేలడం ఇలా జరిగేమాట. అప్పటి నుంచి వేయడం మానేశాను. ఈ ప్రసాదాలన్నీ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని మేము కూడా మంచి ఆకలితో ఉన్నాం. అరిటాకు వేసుకొని చక్కగా భోజనం చేస్తాం. ఎందుకంటే మేము దేవుడికి పెట్టే వరకు కూడా మేము ఏది కూడా తినమన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కింద కూర్చొని అరిటాకులో భోజనం చేస్తే మాట్లాడుకుంటూ సరదాగా ఎంత బాగుంటుందో కదా. మనం కంచంలో భోజనం చేసేదానికి అరిటాకులో భోజనం చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. అరిటాకులో భోజనం చేస్తుంటే టేస్ట్ ఇంకా పెరిగింది అని అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి మా స్పెషల్స్: బెల్లంతో చేసిన చక్కెర పొంగల్, బొబ్బట్లు, ముద్దపప్పు, వైట్ రైస్. ముద్దపప్పుకి కాంబినేషన్ కలగూర పులుసు, అన్ని కాయగూరలు కలిపి పులుసు చేస్తాము. పులిహార, యాక్చువల్లీ కొంచెం గారెలు, కొబ్బరి పచ్చడి, ఒక ఫ్రై కూడా చేసేవాళ్ళం. బొబ్బట్లు చేసాం కదా, అందుకని ఇంకా అవన్నీ పెట్టుకోలేదు అనమాట. ఎన్ని వెరైటీస్ చేసినా అవన్నీ మనం తినాల్సిందే కదా. ఏ వెరైటీ చేసినా కూడా మా మేడ్కి కూడా పెడతాం, అందుకని కొంచెం ఎక్కువే చేస్తాను. అంతేనండి, అలా జరిగింది మా సంక్రాంతి. మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీలైతే ఈవినింగ్ రెడీ అయ్యి కొన్ని పిక్స్ తీసుకున్నాం, నచ్చితే లైక్ చేయండి.